నమస్తే. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ముఖ్యంగా దీనిపైన మరి కాసేపట్లో స్పీకర్ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నాడు. ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అలాగే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ కోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈరోజు జరిగేటువంటి స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు. నిజంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి 10 మంది ఎమ్మెల్యేలని స్పీకర్ నిజంగా డిస్క్వాలిఫై చేస్తాడా? లేకపోయినట్టయితుంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలను మాత్రమే ఈరోజు స్పీకర్ కార్యాలయానికి రమ్మని చెప్పేసి వాళ్ళకి ఆహ్వానం కూడా అందడం జరిగింది. గతంలోనే 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కనీసం స్పీకర్కి సంజాయిషి కూడా ఇవ్వలేదు. దాంట్లోనే కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంజాయిషి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఎవరైతే ఆశ్రయించడం జరిగిందో స్పీకర్ను కానీ కోర్టును కానీ, ఆ ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా స్పీకర్ ఆహ్వానించి వాళ్ళ ముందే వాళ్ళకున్నటువంటి వీళ్ళు పార్టీ మారిల్లు అని అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, పార్టీ మారలేదని చెప్పేసి చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి చూపెట్టండి అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా స్పీకర్కి సమర్పించడం జరిగింది. ఆల్రెడీ స్పీకర్ ఒక దఫా వాళ్ళందరినీ కూడా విచారించి ఫైనల్ సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇంకా కూడా చెప్పలేదు, ఇంకా సమయం కావాలని కోర్టుకు చెప్పడం, ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు, మీరైనా తీసుకోండి అని చెప్పేసి కోర్టును ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టును సైతం కూడా వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. ఇదే సందర్భంలో 1-2 సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్పీకర్ ఆలస్యం పైన స్పీకర్ ఎందుకు ఈ నిర్ణయాన్ని ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని స్పీకర్ గడ్డం ప్రసాద్ని నిలదీయడం జరిగింది. నువ్వు తేల్చేస్తావా, మమ్మల్ని తేల్చేయమంటావా, నువ్వు నిర్ణయం తీసుకుంటావా, లేకపోతే మేమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గట్టిగా హెచ్చరించినటువంటి సందర్భం కూడా కనబడ్డది. ఇదే సందర్భంలో 18వ తారీఖున అంటే వాళ్ళు టైం అడిగిళ్ళు, 2 నెలల గడువు కావాలని చెప్పేసి మళ్ళీ అడగడం, దాని తర్వాత 4 వారాల గడువు ఇస్తున్నట్టుగా కోర్టు సైతం కూడా ఇది ఫైనల్ నిర్ణయం, ఈ ఫైనల్ మీకు సమయం కూడా 4 వారాల్లో మీది ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన మీరు స్పష్టంగా చెప్పాల్సిందే అంటూ స్పీకర్కు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి 18వ తారీఖు దగ్గరకు వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కోర్టుకు ఏమైనా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు 5 మందిని మేము ఆల్రెడీ రమ్మని చెప్పినాం, వీళ్ళపైన మేము నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం కాబట్టి ఇక మిగతా పార్టీ మారినటువంటి ఇంకా 5 పైన కొంత టైం కావాలి, వాళ్ళపైన కూడా నా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పేసి కొంత గ్యాప్ని కొంత టైంని పొడిగించడం కోసం స్పీకర్ ఈరోజు వాళ్ళని రమ్మన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇలా పార్టీకి ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి 5 ఎమ్మెల్యేల పైనే ఇవాళ ఆయన యొక్క డిసిజన్, ఆయన యొక్క నిర్ణయం ఉండబోతా ఉన్నది. మరి పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో 5 మంది ఎమ్మెల్యేలని ఈరోజు రమ్మనడానికి, ఇంకా 5 మంది ఎమ్మెల్యేల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్టుగా ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తి, అలాగే పార్టీ మారిన తర్వాత వేరే పార్టీలో బీఫామ్ పైన పోటీ చేసినటువంటి వ్యక్తులు, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పార్టీ మారడానికి ఆధారాలు ఉన్నటువంటి 2-3 వ్యక్తులు సైతం కూడా వాళ్ళు ఇంకా 5 అంటే తదుపరి నిర్ణయాన్ని వెలువరించడం కోసం ఇంకా ఆగిపోయినటువంటి వ్యక్తులు. ఇలా 5 వ్యక్తుల యొక్క 5 పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల్లో నాకు తెలిసి ఎవరిపైన కూడా స్పీకర్ వేటు వేసేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఈ 5 పేర్లు కనుక చూసుకున్నట్లయితే అరకెపూడి గాంధీ, సో అరకెపూడి గాంధీ పైన కూడా వేటు వేయాలి ఒకవేళ కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే. ఎందుకంటే ఆయన పిఎస్సి చైర్మన్గా ఆయన ఎన్నుకోబడ్డాడు, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన పిఎస్సి చైర్మన్గా ఏ విధంగా ఆయన ఎన్నుకోబడతాడు, అది అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కాబట్టి ఆయనకు ఆ పదవి ఇచ్చులు అనేది, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఉన్నటువంటి దీంట్లో అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈ 5 పైన ఇవాళ స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉన్నాడు. ఇక మిగతా 5 పోచారం శ్రీనివాసరెడ్డికి ఏకంగా ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చిళ్ళు, ఆయన మీద కూడా వేటు పడాలా. కడియం శ్రీహరి బహిరంగంగా వాళ్ళ కూతురు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది, ఆయన కూడా రెడ్ హ్యాండ్గా దొరికేసిండు. అంతేకాకుండా దానం నాగేందర్ అయితే ఇంకా పార్టీ బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు.
ఈ ముగ్గురిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి 5గురు పైనే ఇలా స్పీకర్ రమ్మని చెప్పేసి ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడంటే దీంట్లో ఖచ్చితంగా ఎవరికి కూడా డోకా ఉండదు అనేది తెలుస్తూ ఉంది. ఒకవేళ కనుక ఈ 5గురు పైన కూడా స్పీకర్ ఒకవేళ పాజిటివ్ అయినటువంటి నిర్ణయం అంటే వీళ్ళు నా దగ్గర ఏం ఆధారాలు లేవు, వీళ్ళు పార్టీ మారినడానికి బలమైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళని మేము డిస్క్వాలిఫై చేయలేకపోతున్నాం అన్నటువంటి ఒక నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించబోతాడు. అదే జరగబోతా ఉంది, మ్యాక్సిమం అదే జరగబోతా ఉంది. ఎందుకంటే దీంట్లో ఇంకొక 10 మందిని కనుక ఒకవేళ కనుక ఈరోజే 10 మంది ఎమ్మెల్యేల పైన నిర్ణయాన్ని కనుక ప్రకటించాలనుకున్నట్టయితే ఖచ్చితంగా 2-3 పైన వేటు వేయాల్సిందే. కానీ వేటు పడేటువంటి వాళ్ళకి తదుపరి టైం ఇవ్వడం జరిగింది. ఇంకొక 2-3 నెలలు అవుతుంది అది. ఇప్పుడు వీళ్ళ 5గురి మీద మేము నిర్ణయాన్ని ప్రకటించారు కాబట్టి ఇంకా 5గురిని మేము పిలవాలంటే టైం కావాలి కాబట్టి కోర్టుకి ఈ యొక్క సాకును చూపెట్టి కొంత టైం గడువును పొడిగించడానికి మాత్రమే ఈ రకమైనటువంటి స్పీకర్ నిర్ణయం ఉండబోతుంది అన్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉన్నది. సో చూడాలి మరి స్పీకర్ నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందా? పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ కనుక ఒకవేళ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఉంటే, ఎందుకంటే స్పీకర్ అంటే సరే ఏదేమైనప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి కొంత పాజిటివ్గా ఉంటాడు. ఒకవేళ స్పీకర్ కనుక ఆ కోణంలో చూసి వీళ్ళపైన ఎవరిపైన డిస్క్వాలిఫై చేయకపోతే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ గతంలో కోర్టును ఆశ్రయించినటువంటి వ్యక్తులు కానీ నెక్స్ట్ మళ్ళీ కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. స్పీకర్ ఏకపక్షమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్నటువంటి దానిపైన మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నటువంటి కానీ మెడలో కండవలేసుకున్నటువంటి వాటిని కానీ అంతేకాకుండా మిగతా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి సభలు సమావేశాల్లో సైతం వాళ్ళు నేరుగా పాల్గొన్నారు అన్నటువంటి ఆధారాలని మేము సమర్పించినప్పటికీ స్పీకర్కి మేము ఇచ్చినప్పటికీ ఆడియోలు వీడియోలు పేపర్ క్లిప్పింగ్లు ఇవన్నీ కూడా మేము ఇచ్చినప్పటికీ ఇక్కడ కూడా స్పీకర్ వాళ్ళపైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మీరే కోర్టు తీసుకోండి అని చెప్పేసి కోర్టుని మరోసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పుడిప్పుడే స్పీకర్ కార్యాలయానికి సైతం కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల యొక్క అడ్వకేట్లు ఆ ఎమ్మెల్యేలు అట్లనే స్పీకర్కి ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించినటువంటి అడ్వకేట్లు సైతం కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయానికి వెళ్ళబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ మాత్రం కనబడతా ఉన్నది. దీంట్లో ఈ 5గురిట్లలో ఒకవేళ కనుక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళపైన వేటి వేయాలి అంటే ఒక అరకపూడి గాంధీ మాత్రమే దొరుకుతాడు రెడీ హ్యాండెడ్గా, అంతే తప్పించి ఇక మిగతా 4 కొంత ఇక అది కోర్టు చూసుకుంటే దాని తర్వాత వేరే విషయం. ఒకవేళ వేటు వేయాలంటే ఒక అరకేపూడి గాంధీ మాత్రమే. ఇక నెక్స్ట్ దఫాలో నెక్స్ట్ విడతలో మాత్రం 3 దొరుకుతారు. ప్రభుత్వ సలహాదారుగా ఎవరికి ఇస్తారు అవకాశం? ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకే. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి వ్యక్తులకు ఎవరికి ఇయ్యరు. మరి గతంలో ఇయ్యలేదంటే గతంలో వేరు, గతంలో కేసీఆర్ హయాంలో కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి హయాంలో కానీ ఇంకా కొంతమంది అప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీలో నేరుగా మంత్రులు కూడా అవకాశం ఇచ్చిండు. చాలామందికి ఉన్నదిగా ఇక్కడ ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఇట్లా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి వ్యక్తులందరూ కూడా తీసుకొని కేసీఆర్ గతంలో అదే చేసిండు. మరి గతంలో ఎందుకు కోర్టులు జోక్యం కల్పించుకోలేదు, స్పీకర్ ఎందుకు జోక్యం కల్పించుకోలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మొత్తమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పిని మొత్తం విలీనం చేసుకున్నాడు కేసీఆర్, కాబట్టి అటువంటి సిచ్యువేషన్ రాలేదు. ఇప్పుడు కేవలం 10 మంది మాత్రమే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత స్పీకర్కి ఏర్పడ్డది. అంతేకాకుండా ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకున్నట్టయితే ఉంటే నేరుగా కోర్టు కూడా ఏమైనా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందంటే 100% ఉండబోతా ఉన్నది. గతంలో పార్టీ ఇక్కడ బెంగాల్కి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఆయన నేరుగా డిస్క్వాలిఫై చేసేసింది, కోర్టు నేరుగా జోక్యం చేసుకున్నది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుకుంటా. సో ఆయన పైన నేరుగా చర్యలు తీసుకుంది. ఇప్పుడు కూడా వీళ్ళపైన చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉన్నప్పటికీ స్పీకర్ ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని ఏకపక్షంగా అప్పటిదప్పుడే 5 ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫై చేసేటువంటి ధైర్యం ఏమైనా చేయగలుగుతాడా అంటే నాకైతే మాత్రం నమ్మకం లేదు. ఇది 5 కేవలం వాళ్ళకి ఓ నోటీసుల రూపంలో వీళ్ళందరూ కూడా సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళు ఆ పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టుగా నేను తేల్చేయడం జరిగింది. నాకున్నటువంటి ఆధారాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలను వీళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలను పరిశీలించిన తర్వాత నా యొక్క డిసిజన్ ఏంటంటే నాకు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు సరిపోలేదు, వాళ్ళు పార్టీ మారినిండ్లు అని చెప్పేసి అనడానికి ప్రధానమైనటువంటి పెద్ద ఎత్తున కూడా కారణాలు ఏం లేవు కాబట్టి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నట్టుగా డిసైడ్ చేస్తాడు. ఇదే జరగబోతా ఉన్నది. కానీ అసలైనటువంటి రెండో దాంట్లో కూడా స్పీకర్ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారంటే దాంట్లో
ఖచ్చితంగా డౌటే లేదు. ఒకటిద్దరి పైన వేటు వేసేటువంటి అవకాశం, స్పీకర్ నేరుగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఒకవేళ కనుక ఈ పరిణామాల తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందుకే ఒకరిద్దరు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైతా ఉన్నారు. దాంట్లో భాగంగానే దానం నాగేంద్ర, కడియం శ్రీహరి వాళ్ళపైన వేటు వేయక ముందుకే వీళ్ళే రాజీనామా చేసేటువంటి యోచనలు అయితే కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లో ఏం జరగబోతుందని మనం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.